అందరికీ హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు మనం లైఫ్‌కి సంబంధించినటువంటి కొంచెం వొకాబులరీ నేర్చుకుందాం. టుడే అవర్ టాపిక్ ఈజ్ రిలేటెడ్ టు లైఫ్. ఓకే. లైఫ్‌కి సంబంధించినటువంటి కొన్ని పదాలను మనం నేర్చుకుందాం. రైట్. డిటర్మినేషన్, డిటర్మినేషన్. DETERMINATION. డిటర్మినేషన్ అంటే సంకల్పం అని అర్థం. కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్. CONFIDENCE. కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే పట్టుదల, చేయగలను అనే నమ్మకం ఉన్నదాన్ని మనం కాన్ఫిడెన్స్ అని చెప్తుంటాం. ఓకేనా. నెక్స్ట్ క్వాలిటీ, క్వాలిటీ. QUALITY. క్వాలిటీ అంటే గుణం. ఓకేనా. ఫీచర్స్ అన్నా కూడా గుణాలు మరియు లక్షణాలు అనే అర్థాన్ని ఇస్తుంది. FEATURES. ఫీచర్స్, ఫీచర్స్. చాలామంది ఫ్యూచర్ని ఫీచర్ రాస్తుంటారు, ఫీచర్ని ఫ్యూచర్ రాస్తుంటారు. ఇట్స్ టోటల్లీ రాంగ్. ఓకేనా. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, జన్మ అని అర్థాన్ని ఇస్తుంది. అది స్పెల్లింగ్ వచ్చేసి FUTURE. ఫ్యూచర్ అని ఉంటుంది. ఫీచర్ FEATURE. ఫీచర్ అంటే లక్షణం, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, FUTURE ఫ్యూచర్ భవిష్యత్తు. ఫీచర్ FEATURE. ఫీచర్ అంటే లక్షణం, గుణం అని కూడా అర్థాన్ని ఇస్తుంది. క్వాలిటీ అన్న కూడా గుణం, లక్షణం అనే అర్థాన్ని ఇస్తుంది. మరి రెండు పదాలు ఎందుకు ఉన్నాయంటే, ఓకే, దీని గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటే చాలా టైం తీసుకుంటుంది. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను చూడండి. క్వాలిటీ అనేది ఎప్పుడు ఒక నాణ్యతను తెలియజేస్తుందండి. ఓకేనా. ఒకటి మనం మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నప్పుడు దానికంటే ఇది క్వాలిటీ చాలా బెస్ట్ అని మనం కంపేర్ చేస్తూ ఉంటాం, ఒక వస్తువును కొనేటప్పుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా. అయితే ఫీచర్స్ అనేవి ఏంటంటే తయారు చేసిన తర్వాత అందులో కలిగి ఉన్నవి మాత్రమే అని అర్థం. ఓకేనా. సింపుల్గా అర్థం చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఒక మనిషిలో కూడా కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఓకేనా. సో మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు అవి క్వాలిటీస్ అవుతాయి. ఓకేనా. ఇలా అనమాట. ఒక థింగ్కి, ఒక వస్తువుకి మనం సంబంధించింది మాట్లాడితే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినట్లయితే రెండు ఫోన్లు ఉన్నాయి, మోటో అండ్ రెడ్మీ, రెండు ఫోన్లు ఉన్నాయి. ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే కాంపిటీషన్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకంటే మేము ఎక్కువ ఫీచర్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినప్పుడు సో క్వాలిటీ ఏది బాగుందని చూస్తాం మనం. అంటే ఈ ఫోన్ కొంచెం స్ట్రాంగ్ గట్టిగా ఉందా, అది మోటో గట్టిగా ఉంటుందా, లేదంటే ఇది రెడ్మీ బాగుంటుందని చూస్తాం క్వాలిటీ. అవునా కదా. ఆ కొన్న తర్వాత ఆల్రెడీగా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్గా కనిపించేటివి ఫీచర్స్, లక్షణాలు. ఓకేనా. అంతే. క్వాలిటీ అనేది రెండు విధాలుగా ఉంటుందన్నమాట. ఒకటి ఏంటంటే కంపేర్ చేయడానికి చెప్పవచ్చు, ప్లస్ దాన్ని చేస్తున్నప్పుడు బెస్ట్గా చేయడానికి యూజ్ అవుతుంది. ఫీచర్స్ అంటే ఆల్రెడీ ఇంక్లూడెడ్, ఇంకా మనకు అందులో యాడ్ చేస్తారు. ఓకేనా. అలా అనమాట. వాటిని చేంజ్ చేయలేము. ఓకే. అలా అనమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ కండిషన్, కండిషన్. CONDITION. కండిషన్ అంటే నిబంధనమైనటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి దాన్ని కండిషన్ అని పిలుస్తుంటారు. ఓకేనా. సిచ్యువేషన్. SITUATION. సిచ్యువేషన్ అంటే పరిస్థితి అని అర్థం. ఓకేనా. పరిస్థితిని సిచ్యువేషన్ అని మనం అంటుంటాం. ఓకేనా. నెక్స్ట్ లైఫ్, లైఫ్. LIFE. లైఫ్ అంటే జీవితం. ఓకేనా. మనం జీవించేదాన్ని లైఫ్ అంటుంటారు. అంటే మనం ఆ, జన్మించినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం ఉంటాం కదా, దాన్నే లైఫ్ అంటుంటారు అనమాట. ఓకేనా. లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద హిస్టరీ. ఓకేనా. ఒక చరిత్ర. ప్రతి మనిషికి అంటూ ఒక చరిత్ర ఉంటుంది. అది అది ఎలా అయినా కావచ్చు, ఉంటుంది. ఓకేనా. ఓకే. ఒక లెసన్ కూడా ఒక పర్సన్ నుంచి వచ్చిందంటే అతని యొక్క లైఫ్ హిస్టరీ అని మనం అర్థం చేసుకోవాలి సింపుల్గా. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఎబిలిటీ, ఎబిలిటీ. ABILITY. ఎబిలిటీ అంటే సామర్థ్యం, చేయగలను అనేటువంటిది. ఓకేనా. సామర్థ్యం ఉన్నటువంటి అని అర్థం ఎబిలిటీ. నెక్స్ట్ స్టెబిలిటీ, స్టెబిలిటీ. STABILITY. స్టెబిలిటీ అంటే స్థిరత్వమైనటువంటి, స్థిరంగా ఉండేటువంటి, స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా. ఇది కాన్స్టెంట్గా ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ అవ్వదు. ఓకేనా. ఇలా అనమాట. దీన్ని స్టెబిలిటీ అంటే ఫోకస్డ్గా ఉండడం అని అర్థం. ఓకేనా. ఏదైనా సరే స్టెబిలిటీ అంటారు దీన్ని. ఓకేనా. స్టెబిలిటీ. నెక్స్ట్ యూటిలిటీ, యూటిలిటీ. UTILITY. యూటిలిటీ అంటే, యూటిలిటీ అంటే వినియోగం మరియు ప్రయోజనం అని అర్థం. ఓకేనా. యూటిలిటీ అంటే వినియోగం మరియు ప్రయోజనం అని అర్థం అండి. ఓకేనా. నెక్స్ట్ క్యాపబిలిటీ, క్యాపబిలిటీ. CAPA. క్యాపబిలిటీ. BILITY. క్యాపబిలిటీ. CAPA BILITY. క్యాపబిలిటీ అంటే
చేయగలను అనే నమ్మకం చాలా బలంగా ఉన్నవారిని, సామర్థ్యం ఉన్నవారిని ఓకే. హీ హ్యాస్ క్యాపబిలిటీ అంటారు. ఓకేనా? అలా అనమాట. ఓకేనా? ఓకే. చెప్పాలంటే ఈ యొక్క ఎబిలిటీ, క్యాపబిలిటీ అనేది 2 ఒకటే. ఎబిలిటీ అన్నప్పుడు ఓకే. సామర్థ్యం అనే అర్థాన్ని సూచిస్తుంది. క్యాపబిలిటీ అన్నప్పుడు అది చాలా ఖచ్చితమైనటువంటిది. చేయగలడు అనే అర్థాన్ని ఇంకా కొంచెం చేయగలరు. ఓకేనా? షీ ఆర్ హీ ఆమె కావచ్చు, అతను కావచ్చు. ఖచ్చితంగా అది చేయగలరు. వారిలో ఆ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంది అనే అర్థాన్ని క్యాపబిలిటీ అనేది ఎబిలిటీ కంటే ఎక్కువ సూచిస్తుందని చెప్పవచ్చు. ఓకేనా? ఓకే. మనం చిన్న చిన్న పదాలు వాడడంలోనే ఎంతో మార్పు ఉంటది. ఓకేనా? చేస్తారు అని చెప్పడం వేరు. వారు ఖచ్చితంగా చేస్తారు అని చెప్పడంలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ డిఫరెంట్. ఓకేనా? ఇలా అన్నమాట. జస్ట్ వెయిట్ సారీ. ఓకే. మెంటల్. మెంటల్. ఎంఈఎన్టీఏఎల్ మెంటల్ మానసికమైనటువంటి అని అర్థం. ఓకేనా? సీరియస్‌నెస్. సీరియస్‌నెస్. ఎస్ఈఆర్ఐఓయూఎస్ ఎన్ఈఎస్ఎస్ మొత్తం కలిపి రాయాలి. ఎస్ఈఆర్ఐఓయూఎస్ ఎన్ఈఎస్ఎస్ సీరియస్‌నెస్ అంటే గంభీరమైనటువంటి ఏదైనా దృఢంగా నిశ్చయించుకోవడం. ఏదో జస్ట్ టైమ్ పాస్‌కి క్యాజువల్‌గా చేస్తాను అని చెప్పడం కాకుండా ఏదైనా సరే చాలా ఫోకస్డ్‌గా చేయడం. ఓకేనా? చాలా సీరియస్‌గా తీసుకుంటారు ఏదైనా సరే. ఛాలెంజ్‌గా తీసుకుంటారు. ఓకేనా? సీరియస్ అంటే మనం కోపంతో మాట్లాడడం కాదు. అది మీకు తెలిసి ఉంటుంది. సీరియస్‌నెస్ అంటే చాలా దృఢంగా నిశ్చయించుకుంటారనమాట. అంతే. ఇది ఇలా ఉండాలంటే ఇలాగే చేయాలి. ఓకేనా? ఇంకెవరు చెప్పినా వినరు వాళ్ళు. అలా ఉండాలి. ఓకే. దట్స్ రియల్లీ బెస్ట్ ఇన్ లైఫ్. ఓకేనా? దానిని మనం సీరియస్‌నెస్ అంటారు. సీరియస్‌నెస్ అంటే జనరల్‌గా అయితే గంభీరమైనటువంటి అని అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏదైనా ఫోకస్డ్‌గా ఖచ్చితంగా చేసేటప్పుడు మనం సీరియస్‌నెస్ అని వాడుకుంటాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఫర్‌గివ్‌నెస్. ఫర్‌గివ్‌నెస్. ఎఫ్ఐ ఎఫ్ఓఆర్‌జిఐవిఈఎన్ఈఎస్ఎస్ ఫర్‌గివ్‌నెస్. ఫర్‌గివ్‌నెస్ అంటే క్షమించేటటువంటి మనస్తత్వం ఉన్న వారిని ఫర్‌గివ్‌నెస్ అంటారండి. ఓకేనా? ఓకే. కొన్నిసార్లు ఏదైనా ఎవరైనా తెలియకుండా అన్నప్పుడు ఓకే. నో ప్రాబ్లమ్. ఎక్స్‌క్యూజ్ చేయాల్సిందే. ఓకేనా? ఓకే. ఆల్మోస్ట్ ఇలాంటి హాబిట్ ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకేనా? ఓకే. నో ప్రాబ్లమ్. లీవ్ ఇట్. ఓకే. తర్వాత ఆహ్, ఒక పదం మంచిగా గుర్తుకొచ్చింది. ఓకే. ఓకే. పంక్చువాలిటీ. 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 PUNCTUALITY పంక్చువాలిటీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. పంక్చువాలిటీ అంటే సమయపాలన అని అర్థం. ఓకేనా? కరేజ్. కరేజ్. COURAGE కరేజ్. COURAGE కరేజ్ అంటే ధైర్యం, ధైర్యం కలిగినటువంటి అని అర్థం. ఓకేనా? అలా అనమాట. నెక్స్ట్ పేషెన్స్. పేషెన్స్. PATIENCE పేషెన్స్ ఓపిక చాలా అవసరం. ఓకేనా? చాలా అంటే చాలా అవసరం. హ్మ్. నెక్స్ట్ ఓకే. హాబీస్. హాబీస్. HOBBIES హాబీస్ అభిరుచులు. మనకు అభిరుచులు ఉండాలి. కాకపోతే ఏముండాలి? కంట్రోల్. కంట్రోల్ అంటే నియంత్రణ అనేది ఉండాలి. ఓకేనా? ఎప్పుడైతే మన బ్రెయిన్‌కి కంట్రోల్ అనే వర్డ్‌ని మీరు రిమెంబర్ చేస్తారో, మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు లైఫ్‌లో. కంట్రోల్. ఓకేనా? ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాంట్లో కంట్రోల్ అనేది ఉండాలి. ఓకేనా? ఓకే. తినడంలో కావచ్చు, జర్నీ చేయడంలో కావచ్చు, ఈవెన్ మాట్లాడడంలో కావచ్చు, కంట్రోల్ అనేది మీ బ్రెయిన్‌కి ఎప్పుడు మీరు గుర్తు చేస్తూ ఉండాలి. కంట్రోల్. ఏదైనా కంట్రోల్‌లో ఉన్నప్పుడు అన్నీ కంట్రోల్డ్‌గా ఉంటాయి. ఓకేనా? ఓకే. ఓకే అండి. ఇంకా లైఫ్‌లో మీకు చాలా పదాలు ఉంటాయి. ఏదో నేను కొన్ని ఇంపార్టెంట్ మీతో షేర్ చేసుకున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ. Voice note view once toggle button. Discard voice message. 8:54. Send button.